పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హస్బెండ్ కి కొన్ని వేల కోట్లు ఉన్నాయన్నారు. నా నిజమా? దివ్యవాణి గారు గోతాలతో నాకు వస్తూ ఉన్నాయి. బయట ఇలా కనిపిస్తారు గానీ కొన్ని వేల కోట్లు ఆస్తుంది వాళ్ళ హస్బెండ్ కి అని. ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలుకి? ఏమండి వేల కోట్లు అన్ని అక్కడ ఉంచారు బెంగళూరులో. కూర్గి అండి, కూర్గి. సో అక్కడ మాకు ముత్తినంత హెండతి అని ఒక కన్నడ మూవీ మాలాశ్రీ సాయి కుమార్ నేను చేయటం జరిగింది. అండ్ అక్కడ పెళ్ళి అండ్ గొడవలు మా బాబుకి మీకు మీ ఆయన గొడవల? లేదు పెళ్లి జరిగినప్పుడు అంటే కన్నడ తెలుగు అనే వేరియేషన్ ఉంటది కదా. సో దాని పేరెంట్స్ ఒప్పుకోలేదు. కొన్ని గొడవలు కొన్ని జరిగిపోయినాయి అంతే. అండ్ మా బాబు మీద కొంచెం ఎఫెక్ట్ పడటం. సో నేను పిల్లల్ని తీసుకుని అండ్ ఒకటండి, ఒక పెయిన్ లేకపోతే ఒక ట్రూత్ దగ్గరికి మనం వెళ్ళలేం. ఈరోజు మోకాలు నొప్పి ఉందంటే దీనికి సైంటిస్ట్ ఎవరు, దీనికి కావాల్సిన మీన్స్ సైంటిస్ట్ కాదు, ఎలా చెప్పాలి, ఆర్థోపెడిక్ ఎవరు, ఉన్న వాళ్ళలో బెస్ట్ ఎవరు, అయ్యా నా మోకాలు నొప్పి అని ఎలా వెళ్తా. అలానే నా జీవితానికి ఒక ఆ పెయిన్ బాబు ద్వారా వచ్చింది కాబట్టి ఈరోజు నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళగలిగాను అని అనుకుంటాను. అంటే ఇప్పుడు దూరంగా ఉంటున్నారమ్మా భర్తకి? అట్లేం లేదు, అసలు ఎప్పుడు మేము మాట్లాడుతాము, వస్తారు, ఎవ్రీ మినిట్ పిల్లలతో ఉంటారు. కానీ అంటే ఎక్కువ నేను ఇక అక్కడే ఉంటారు? లేదు, అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఉంటారు. అండ్ ఎస్టేట్ వర్క్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తారు. కొంచెం ఆ జరిగిన పరిస్థితులను బట్టి వీళ్ళని అక్కడ పంపించడానికి నేను భయపడతాను. అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన దాన్ని బట్టి ఇక టోటల్ కేర్ నేను తీసేసుకున్నాను. నా పిల్లల్ని నమ్మి ఎవరి దగ్గర పంపించేదాన్ని కాదు, వెళ్ళనిచ్చేదాన్ని కాదు. ఈ ఫంక్షన్స్ వాటి పిల్లలే నాకు ఇక వాళ్ళ కోసం నేను మెల్ట్ అయిపోవటం జరిగింది. అత్తగారు వాళ్ళు ఇంకా లేదు అత్తగారు బాగుంటారు, అందరూ బాగుంటారు. కానీ కొంత ఉంటాయి కదండి, జెల్సీ మైండ్ ఉంటుంది రిలేషన్స్. సో అటు నేను ఉన్న ప్రొటెక్షన్లోనే తీసుకెళ్ళేదాన్ని. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు అండ్ నాకు ఒక కాపుదల, దేవుని కాపుదల, ఆయన కంచెగా ఉంది. ఇక ఏంటంటే వాళ్ళన్నీ ఇక మమ్మీ మీద డిపెండ్ అయిపోయారు కాబట్టి ఇక మెయిన్ డిసిషన్స్ నాది ఉంటుంది. ఆయన బిజినెస్ లో అక్కడే ఓన్లీ కాఫీ బిజినెస్. తను కూడా పొలిటీషియన్గా ఉన్నారు కానీ కొంత బాగా నష్టపోయారు. సో దానివల్ల ఇప్పుడు ఈ కరోనా టైంలో కొంచెం కాఫీ అప్ అండ్ డౌన్ ఉండటం వల్ల ఇక అక్కడ ఉండి. బట్ రీసెంట్ పార్టీ మారినప్పుడు మీకు హస్బెండ్కి ఒక చిన్న గొడవలు అయితే వచ్చినాయి అని విన్నాను. నువ్వు రాజకీయాలకు సెట్ కావు, చాలా సెన్సిటివ్, అవసరమా, నువ్వు సినిమాలు చేసుకోవచ్చు కదా? ఎప్పుడు అట్లా లేదండి, అసలు ఎప్పుడు లేదు. నాకు మంచిగా సజెషన్స్ ఇస్తారు, నువ్వు ఈ పార్టీలోనే ఉండి ఇది బాగుంటుంది, ఫ్యూచర్ ఇది మాట్లాడినప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడు, అలా డిస్కషన్స్ జరుగుతుంది. కానీ ఎప్పుడు నన్ను సినిమాలు చేయొద్దు అని చెప్పలేదు, చెయ్యి అని చెప్పలేదు. అండ్ అట్లా అని పాలిటీషియన్కి వద్దు అని చెప్పరు, ఏది చెప్పారు. కానీ ప్రెషర్ చేయండి, నన్ను ప్రెషర్ చేసినా నేను ఆన్ టైం నాకు అనిపించిన దానికి నేను నిర్ణయం తీసుకుంటాను. దివ్యవాణి గారు, ఒక్కటైతే టు బి ఫ్రాంక్గా చెప్పండి, రాజకీయాల్లోకి ఒకసారి మనం అడుగు పెట్టిన తర్వాత మనం ఒక స్థాయికి వెళ్ళే వరకు మన జోబులో నుంచి డబ్బులు తీసి పెట్టాల్సిందే. ఎవరు మనకు వచ్చి ఒక రూపాయి సహాయం కూడా చేయరు, కనీసం మన బండిలో డీజిల్ కూడా వేయించరు. తిరగాలి తిరగాలి తిరగాలి, సక్సెస్ అయితే అవుతాం, లేకపోతే ఉన్న ఆస్తులను అమ్మేసుకొని పార్టీల కోసం తిరిగామని చెప్పేసి బాధపడతాం చివరి రోజుల్లో. అలా ఈ 3-4 ఇయర్స్లో చాలా ఆస్తులు తనంతట తను అమ్మేసుకోవాల్సి వచ్చింది పార్టీ కోసం. వాస్తవం అది? అట్లా ఏం లేదులేండి, కొంత అమ్మేశారు. అట్లేం లేదు, నాకున్నది కొంత గొప్ప ఖర్చు పెట్టాను. నేనేమో పెద్ద 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉన్నాను ఏంటి అన్ని అమ్మేసుకొని పెట్టడానికి. నేనున్నది హార్డ్లీ నేనున్నది 3.5 years. 3.5 yearsలో 2.5 years కరోనానే అయిపోయింది. సో ఇక్కడ నుంచి పెట్టాము. సో అక్కడ ఇక్కడ వెళ్ళటానికి జస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ అట్లా పెట్టడం తప్పు మాట. సంపాదించుకునే ఉంది అయితే. ఏం సంపాదించుకున్నాను? పార్టీ గవర్నమెంట్ ఉందా ఏంటి? మంచి పేరుని సంపాదించుకున్నాను, పార్టీ కోసం కష్టపడి పనిచేసిందనే పేరుని సంపాదించుకున్నాను. ఈరోజు పార్టీలోంచి బయటకు వచ్చిందంటే బాబు గారి దగ్గర ఇంత లబ్ధి పొంది అమ్మాయి బయటికి పోలేదు అని ఇంతకు ముందు వెళ్ళినాక నేను చేయలేదు. అండ్ పాలిటిక్స్లో ఉండి కూడా నా నీతి నియమాలు కాపాడుకున్నాను అనే పేరు తెచ్చుకున్నాను. ఇంకా అంతకన్నా ఏంటి కావాలి? మీ శత్రువులు ఎవరు అంటే ఏమని చెప్తారు రాజకీయంలో? నాకెవ్వరు ఎస్పెషల్లీ మీరు వచ్చిన పార్టీ నుంచి నాకెవ్వరు శత్రువులు లేరు, నాకెవ్వరు శత్రువులు లేరు పార్టీలో. మీ ఎదుగుదలను తట్టుకోలేక ఇబ్బంది పెట్టిన వాళ్ళు అది ఒకటి కేటగిరీ ఉంటారు. సినిమా వాళ్ళు అనగానే అందంగా ఉంటారు, బాగుంటారు. వీళ్ళు ఏ విధంగా అయినా ఇంతకు ముందు ఉన్న వాళ్ళు లేకపోతే ఉన్న వాళ్ళలోనో అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు.
నేను దానికి ఎక్కడ చనువు ఇవ్వను. ఈ ప్రపంచంలో కూడా ఉంటుందా మేడం అది అడ్వాంటేజ్ అనేది? ఏదండి? ఈ ప్రపంచంలో కూడా ఉందా, రాజకీయ ప్రపంచంలో? ఎందుకు లేదు? అదేంటి అంత అమాయకంగా అడిగారు? అంటే తెలియదు. ఇప్పుడు నేను మీకు నేర్పించాలి. ఏ ప్రపంచంలోనే ఉంటది. మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు తెలుసుకోవటమే మేము, లేకపోతే మాకు కొత్తగా ఎలా తెలుస్తుంది? యా, ఉంటాయండి, ఎక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అక్కడ ఉంటాయి. వాటికి ఎక్కడ నేను ఎంటర్టైన్ చెయ్య. మన పని వరకు పని చెప్పు, గొడ్డులాగా గాడిదలాగా ఎంత వర్క్ అయినా నేను చేస్తాను ఎక్కడైనా. అది దేవుడి పని కానివ్వండి, ఇంకోదండి. ఇంకొక సెకండ్ అంటే నేను మనం వెళ్ళిన దగ్గర కొంచెం రెస్పెక్ట్ కోరుకుంటాం. అది ఎవరైనా కోరుకునేదే కదా. డెఫినెట్లీ. ఒక ఆర్టిస్ట్గా కానీ, ఒక డివోషనల్గా మనం వచ్చాము ఒక రాజకీయ వ్యవస్థ అంటే అంతే. అది కూడా దొరకనప్పుడు నేను ఎందుకు నీకు గాడిదలాగా పనిచేయాలి? నిన్ను ఎవరో ఒక మాట అన్నారని చెప్పని అది మనము కేంద్రమైనా చూడట్లేదు, రాష్ట్రమైనా చూడట్లేదు, ప్రాణం పెట్టి మాట్లాడుతున్నామంటే ఎంత డేర్ మనం చేస్తున్నామండి. మన కుటుంబం ఉంది, ఒక వ్యవస్థ ఉందనేది కూడా మనం చూసుకున్నామంటే దానికి తగ్గట్టు ఇంత వాల్యూ అని కావాలని కోరుకోవడంలో తప్పేముంది? బట్ ఈ పార్టీలో ఉండి అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రిని కావచ్చు, ఆ పార్టీ నాయకులను కావచ్చు, అదుపు లేకుండా మాట్లాడాం కదా, అది కొంత శాపంగా మారింది అనుకుంటున్నా? ఎప్పుడు లేదండి. అదుపు లేకుండా అటు నుంచి వచ్చిన వాటికి అదుపుని అదుపులో పెట్టుకుని మాట్లాడాను నేను. వన్స్ అపాన్ ఏ టైం నన్ను హ్యాండిల్ చేసిన విధానం, నేను అక్కడ లేను ఉంటే ప్రూఫ్ చూపించు, నేనే వస్తాను. అసలు అటువంటి ఉద్యమంలో ఉండే అరెస్ట్ అవ్వటం అనేది అది ఒక ఘనతగా నేను భావిస్తాను అని, నేను లేకుండా నన్ను హ్యాండిల్ చేసిన దాన్ని బట్టి నాకు అసలు భయం వేసిపోయింది ఆ సిచ్యువేషన్. నేను ఎప్పుడు అలా అంతా నేను చూడలేదు. పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయ్యారని చెప్పి నేను పోలీస్ స్టేషన్ లో ఉన్నదే నేను చూస్తే అప్పుడు అంతమంది అరే నేనేదో ఏంటి ఇట్లా జరుగుతుంది, మన వాళ్ళు ఉన్నారంటే ఎందుకు గొడవ జరుగుతుందని చెప్పని నేను అమాయకంగా కారు దిగాను కిందకు, అంతే. దన్ మని మొత్తం ఒక పాకిస్తాను బాంబు బ్లాస్ట్ చేసేవాడిని కనుక వచ్చి ఎలా పట్టుకుంటారో అలా పట్టుకుని ఇట్లా ఇసిరేసేసి, అసలు ఎలా ఆడండి. ఇక్కడ మా పిల్లల ఏడుపు, మా సెల్ ఫోన్లు మా దగ్గర లేవు. పక్కనున్న నాకు ఇప్పటికీ రైట్ షోల్డర్ పెయిన్ వస్తుందండి. అది ఫిజియోథెరపీ మా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పించి చాలా మెడిసిన్స్ అవి వాడాను. చాలా వరకు రికవర్ అయింది, కానీ అప్పుడప్పుడు ఇది ఆ హ్యాండిల్ చేసిన విధానంలో ఒక నరువు ఒక్కటి ప్రాబ్లం అయ్యింది. థర్డ్ డిగ్రీయా? అట్లా ఏం థర్డ్ డిగ్రీనో ఏ డిగ్రీనో నాకు తెలియదు, కానీ ఆ కోపంతో నేను మాట్లాడాను. ఒక డిగ్రీతో అయితే మనకు పని చేయట్లేదు. అలా ఇలా పట్టేసేసారు వాళ్ళు. చెయ్యి ఇలా పట్టుకొని లాగినప్పుడు కొంచెం అది బాగా ఇబ్బంది అయింది. సో కమింగ్ టు అదే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి ఇప్పుడు మీ అధినాయకులు కావచ్చు, లేకపోతే మీ ఫ్యూచర్ నాయకులు కావచ్చు, అంటే ఆ పార్టీలో ఉండుంటే లోకేష్ గారు ఒక పాదయాత్ర చేస్తున్నారు యువగలం. ఆ పాదయాత్ర మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం? ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు టీడీపీకి? పాదయాత్ర కన్నా ఇప్పుడు ఆలోచనకరమైన యాత్ర చేయాలి, మనసుకు కనెక్టివ్ అయ్యే యాత్ర చేయాలి, తెలివైన యాత్ర చేయాలి. పాదయాత్ర చేసినంత మాత్రాన మనము వెళ్ళిపోతాం అనుకునేది కాకుండా, అండ్ ఎందుకంటే రానున్న దీంట్లో చాలా టఫ్ సిచ్యువేషన్. నాకు తెలిసి రాజకీయ చరిత్రలోనే మనం ఏ స్టేట్ తీసుకున్నా, ఇటు తెలంగాణ ఏపీ తీసుకున్న ఇంత క్రిటికల్ టఫ్ పొజిషన్ ఇంతవరకు లేదు. అందరూ ఆన్ డెడ్ లైన్లో నుంచి ఆన్ టైం ఎలా గేమ్ ప్లే చేస్తారనే దానికి సత్తా కలిగి ఉండాలి, స్ట్రాంగ్ లీడర్స్ ఉండాలి. సో చూద్దాం, వేచి చూద్దాం. మంచిగా ఆయన పాదయాత్ర స్టార్ట్ చేశారు, కష్టపడుతున్నారు. ఎంతవరకు తను మోటివేట్ చేసుకుంటూ, మరి టీడీపీ పార్టీ అంటే అది ఒక వ్యవస్థగా మహానటుడు తీసుకొచ్చినటువంటి పార్టీ. అండ్ దాన్ని ఎలా నిస్వార్థంగా తీసుకువెళ్తారు అనే దాని మీద వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నేను ఎవరు జడ్జ్మెంట్ చెప్పలేను. పాదయాత్ర మంచిగా జరగాలి, ప్రజలకి ఆయన భావాలు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. టీడీపీ జనసేన కలిసి వస్తే వైసీపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? అసలు అవి ముందు కలుస్తారో లేదో క్లారిటీ లేదు. ఇద్దరు కలిస్తే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? 4 సంవత్సరాల అనుభవంతో చెప్పండి. నేను తెలిసిన ఎటువైపు ఉంది అనుకుంటున్నారా? కాబట్టి నేను తెలిసినా కూడా చెప్పను. ఎందుకంటే ఇప్పుడు నేను రాజకీయ కానీ చెప్పకపోతే దివ్యవాణి గారు కాదు. లేదు, ఇది ఆన్ టైం. ఇప్పుడు ఎందుకు మళ్ళీ నన్ను రెండో లగడపాటిని చేస్తారా?
లగడపాటి గారు అంటేనే ఆయన జ్యోతిష్కం చెప్తారు. ఇది జరుగుతుంది, ఇది జరగకపోతే లగడపాటిని చాలా మంది ఏయ్ నువ్వు చెప్పింది జరగలేదని పాపం ఆయన కూడా ఆడుకున్నారు. సో వన్ టైం చూద్దాం, ఐ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఎజెండా మీద కానీ ఆయన మాటల్లో కానీ నేను ఇప్పుడు ఏమనిపిస్తుంది? అంటే నేను చెప్పేది ఆయన మాటలు వింటున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే ప్రజలకు ఏమన్నా మంచి చేయడానికే ఈయన కంకణం కట్టుకున్నారనిపించిందా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్కి ఇప్పటికీ ఆయన సమస్యల మీద మంచిగా నిలబడి ఫైట్ చేస్తున్నారు. పాపం పర్సనల్ లైఫ్ని విమర్శించిన లేదు నువ్వు అసలు ఓడిపోయావు అని ఇంకొకసార్లు అన్నా కూడా ఆయన కేర్ చేయటం లేదు. సంప్రదింపులు అందరికీ తెలిసిందే జరుగుతుంది, కలుస్తారా లేదా ఏంటి అనేది. అండ్ ఇటు కూడాను జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆయన స్టార్టింగ్ నుంచి తెలివిగా ఆయన చక్రం తిప్పుతున్నారు. అంటే వాలంటరీ వ్యవస్థ ద్వారా ఎక్కడ ఏంటి అనేది డేటా తీసుకున్నారు. అండ్ తనకున్నటువంటి లీడర్స్ను కూడాను ఎప్పుడప్పుడు ఆయన మానిటర్ చేసుకుంటూ వస్తున్నారు. అండ్ ఆ టైం అధికారం ఉంది. ఇప్పుడు ఏదైనా ఇక్కడ నిజంగా మాట్లాడితేనే పోలీసు వ్యవస్థని ఎట్లా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నారు ఫ్రాంక్గా చెప్పాలి అని అంటే. కానీ ఆ టైం మనం జడ్జిమెంట్ చెప్పలేమండి. ప్రజలు కూడా తెలివి కలిగి ఉన్నారు ఎవరు కావాలి ఏంటి అని. సో ప్రజల తెలివి నడుస్తుందా, అధికారం నడుస్తుందా, లేకపోతే ఈ రెండు కలయికలు నడుస్తాయా అనేది వీ హ్యావ్ టు సమ్ టైం మనం వెయిట్ చేసి కానీ మనకు తెలియని పరిస్థితుల్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు వేరే ఇక్కడ బీఆర్ఎస్ స్థాపించారు, టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చారు, అది ఒక నేషనల్ పార్టీ చేసేసారు. సో ఈ ప్రభావం అక్కడ ఎంతవరకు ఉంటుంది ఏపీలో అనేది యూ హ్యావ్ టు వెయిట్ సమ్ టైం. బీఆర్ఎస్ ప్రభావం ఏపీలో ఉంటుంది అంటారా? కొంతమంది మొగ్గు చూపుతున్నారు కదండి, మొగ్గు చూపుతున్నారు. అడగకుండా బీఆర్ఎస్ గురించి చెప్పేసారు. నేను ఏపీ గురించి అడిగితే ఆ పార్టీలో జంప్ అవుతున్నారా ఏంటి? మీరు ఇదేంటో ఒక స్వయంవరం లాగా అయిపోయింది. అలా కాదులే కానివ్వండి. అంటే జనరల్గా ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్లో ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు అక్కడ చక్రం తిప్పడానికి ఉన్నారు కదా. ఇప్పుడు ఆయన కూడా నేషనల్ పార్టీ అయిపోయింది కదా టీఆర్ఎస్. సో ఆటోమేటిక్గా ఇది ఈ గాలి కొంతన సోకుతుంది కదా. అండ్ ఎందుకు చెప్తున్నాను అంటే తెలంగాణకి ఏపీకి కనెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. అక్కడ ఆంధ్రులు అక్కడ ఉన్నా కూడా వాళ్ళ వ్యవస్థలన్నీ ఇక్కడే ఉన్నాయి. వాళ్ళ స్థానికంగా ఆర్థికంగా ఇప్పుడు ఇండస్ట్రీనే తీసుకుందాము. అండ్ తెలంగాణలో వచ్చినటువంటి స్థానికుల ఆర్టిస్టుల కన్నా ఏపీ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా. సో డెఫినెట్గా కనెక్టివ్ ఉంటుంది మనకి. సో దాన్ని ఎలా చేస్తారు, ఎలా చక్రం తిప్పుతారు, అండ్ ప్రజల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళగలరు దీన్ని. సో ఇది చాలా టఫ్. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అంతే. నేనేం జడ్జిమెంట్ చెప్పలేను. ఇవాళ ఇద్దరు కలుస్తామంటారు, రేపు విడిపోతామంటారు. అండ్ రేపు ఎట్లా ఉంటుంది అనేది ఆ పార్టీలో ఉండొచ్చారు కాబట్టి మీకు తెలుస్తుంది కదా అక్కడ. అక్కడ ఏం లేదండి, అట్లా కలుస్తారు అది అదే ఇప్పుడు నేనున్నప్పుడు ఎప్పుడు రాలేదు అసలు. మాకు ఎప్పుడు ఆయన పిచ్చి మాటలు మాట్లాడతారు కానీ ఈయనకు అనుకూలంగా నువ్వు మాట్లాడిద్దని కూడా నాకు ఎప్పుడు ఎవరు చెప్పలేదు. అంటే ఒక ఆర్టిస్ట్గా ఇప్పుడు ఆయన ఒక వైట్ పేపర్ లాగా వచ్చారు ఎవరు, పవన్ కళ్యాణ్ గారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆయన పరిస్థితులు ఎట్లా ఉన్నా గెలిచినా ఓడిపోయినా కూడాను నిలబడి తీసుకువెళ్తున్నారు. అండ్ సమస్య మీద ఆయన పోరాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆయన చేసేది న్యాయం అనిపించి మనం మాట్లాడటమే కానీ పార్టీ నుంచి నాకైతే ఎప్పుడు అలా అనేది నాకు ఎప్పుడు కూడాను ఒక న్యూస్ కానీ అట్లా నేనున్నంత వరకు నాకు రాలేదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద మీకేమనిపించింది ఓవరాల్గా? పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పొజిషన్లో మొన్నటి వరకు, అండ్ ఇప్పుడు బయటకు వచ్చారు అది వేరే విషయం అనుకోండి. ఏమనిపించింది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? మళ్ళీ అధికారంలోకి వస్తారనిపించిందా? ఎందుకు లాస్ట్ క్వశ్చన్ అని చెప్పి ఇలా ఆలోచింపజేసే క్వశ్చన్ అడిగారు. పరిపాలన అంటే రానున్న ఓటింగ్లో ప్రజలే తీర్పునిస్తారు. అండ్ సో తట్టుకొని ఆయన ఒక లీడర్గా పరిస్థితులు ఏదున్నా కూడాను ఇంతవరకు ఆయన ఒక ఫస్ట్ టైం ఒక సీఎంగా కొంతవరకు ప్రజలకి రీచ్ అయ్యారు. మంచి కానీ చెడు కానీ పథకాలు కానీ ఆయనకి తీసుకెళ్తున్నది. అండ్ అభివృద్ధి పథకంలోకి ఆయన ఏంటి ఇప్పుడు ఈ 1 yearలో ఆయన ఎటువంటి ఆలోచనలు తీసుకుంటారనే దాని మీద మెయిన్ ఇప్పుడు వాళ్ళకి డిపెండింగ్ ఉంటుందండి. ఎందుకంటే ఇంతవరకు అభివృద్ధి అనేది ఏం వచ్చింది? ఇప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నారు, టీడీపీ పార్టీ వెళ్ళిపోయిన తర్వాత. సో మేము ఇదిగో ఉన్న దానిని ఇంత అభివృద్ధి చేసామని చెప్పుకుంటున్నారు.
అలానే అక్కడ పార్టీ వదిలిపెట్టింది ఏంటి, దాన్ని ఎంతవరకు అభివృద్ధిలోకి తీసుకొచ్చనే దాని మీద మెయిన్ కాన్సన్ట్రేషన్. ఇక వాళ్ళు ఏం పెడతారనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పరిపాలన. అంటే కొంత ఏం చెప్తారు, కరోనా టైంలో మేము ఇచ్చాము ప్రజలకు అనే విధంగా చెప్తారు. సో అపోజిషన్స్ ఈ నిందలు వేసుకోవటం క్వైట్ కామన్. కానీ ఏదున్నా కూడాను ప్రజల ఓటింగ్లోనే తీర్పు. నేను ఇచ్చే జడ్జిమెంట్ కాదు, కానీ వాళ్ళు ఇచ్చే ఓటింగ్లోనే తీర్పు ఏంటి అనేది తెలుస్తుంది. బట్ ఎప్పుడన్నా అనిపిస్తుందా మేడం, ఎందుకు ఈ రాజకీయాలు అనాలి అనిపించుకోవాలి, హ్యాపీగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకుంటే ఏ మహేష్ బాబుకో, ఏ అల్లు అర్జున్కో, ఏ ప్రభాస్కో, ఏ రామ్ చరణ్కో అమ్మగా చేసుకోవచ్చు, మంచి మంచి క్యారెక్టర్స్, హ్యాపీ లైఫ్ కదా, హుందాతనం ఉంటుంది, మర్యాద ఉంటుంది, డబ్బుకు డబ్బు ఉంటుంది, ఫేమ్కి ఫేమ్ ఉంటుంది అనిపించింది ఎప్పుడన్నా ఈ మధ్య కాలంలో? ఎప్పుడు అనిపిస్తుంది. అండ్ అన్నిటికన్నా కూడా నాకు అసలు ఏంటంటే బయటికి రావటం నాకు ఇష్టమే ఉండదు. నాకు ఫ్యామిలీ ఇంట్లో హ్యాపీగా కొంచెం బైబుల్ ప్రేయర్స్ అట్లనే నాకు ఇష్టము. కానీ తెలియకుండా మనం ఒక కాల్ పెట్టినప్పుడు కనెక్టివ్ అయిపోతాం. ప్రజల సమస్యలు ఏంటి, అయ్యో ఇట్లా ఉన్నారా, ఈ ఈ యొక్క పోస్ట్కి ఇంత పవర్ ఉందా, ఇది మనకు దొరికితే మనం ఇన్ని మంచి పనులు చేయొచ్చా, ఇక్కడ కూడా చేయొచ్చా అనేది ఇక్కడ వచ్చినప్పుడు చాలా వరకు దానికి న్యాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన తెలియకుండా మనకి పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ అన్యాయానికి చేయటానికి నాకు ఉంటే ఇది ఉంటే నేను ఇది చేయగలని అనే ఒక, ఇప్పుడు కూడా నేను నిన్న కూడా ఒక చిన్న పాపని డ్రింక్ చేయించి ఆ అమ్మాయిని ఎంత హింస పెట్టి చేశారన్నప్పుడు, అమ్మో రేపు ఆ పొజిషన్లో మన పిల్లలు ఉంటే, మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, మన చుట్టాలు ఉంటే అని తెలిసినప్పుడు ఆవేదన, వీటిని అరకట్టాలి, వీటికి గట్టిగా చేయాలన్నప్పుడు వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే వ్యవస్థ అంతా దేని మీద డిపెండ్ అయ్యింది, రాజకీయం మీద డిపెండ్ అయ్యి ఉంది. సో అలా ఆలోచన వచ్చినప్పుడు నేను ఎందుకు ఉపయోగపడకూడదు, నేను ఎందుకు నాకు చేతనైంది చేయకూడదు అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు అనిపిస్తుంది. కానీ లోపల ఉన్న పరిస్థితులు, రాజకీయం అంటే ఈ డబ్బుతో, పొగడటాలతో, అవతల వ్యక్తుల పర్సనల్ లైఫ్ తిట్టటాలతోనే నీ జీవితం ఉందన్నప్పుడు డెఫినెట్గా ఎవరికి, నేనే కాదు నా స్థానంలో ఎవరున్నా కూడా ఒక స్టెప్. రాజకీయాలు అంటేనే పర్సనల్ లైఫ్ ఎక్కువ. ఇప్పుడు అట్లా అయిపోయింది. అయిపోయింది. ఇంతకు ముందు ఎక్కడ ఉంది, రాజకీయం గురించి తక్కువ మాట్లాడతారు. అరే నిత్యావసర ధరలు పెరిగినాయి, వీటి మీద మన నాయకుడి దగ్గరికి వెళ్ళి చెప్దాం, మనం ఏం చేయగలదు చెప్దాం అనేది లేదు. నాయకుడి దగ్గర ఒక పోస్ట్ కావాలంటే ఎదురోళ్ళని తిట్టాలి, నాయకుడి దగ్గర మనం ఒకటి కావాలంటే కింద వాళ్ళని మనం వాళ్ళని కూల్ చేయాలి. అలా అయిపోయింది అన్నప్పుడు బాధ అనిపిస్తుంది. బట్ నన్ను నడిపించేటువంటి నా దేవుడు నాకు ప్రొవైడ్ చేసి ఉంచుతాడు. ఈ విల్ లీడ్ మీ, ఈ విల్ గైడ్ మీ అనేది ఒక నాకు ఆత్మీయంగా నేను ఒకటి వెన్ ఐఎమ్ ప్రేయింగ్ గాడ్ అనిపించినప్పుడు సిచ్యువేషన్స్ ఆయన చేంజ్. సొసైటీ ఎటువైపు వెళ్తుందో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళేమో నీకు 3 పెళ్ళిళ్ళు అని అంటాం, ఈయన డైమండ్ రాని సంబరాలు రాంబాబు, గంట వస్తావా, అర్ధగంట వస్తావా, ఏంటి ఇదంతా ఈ జనానికి ఏం మెసేజ్ ఏం చేస్తారండి? ఇప్పుడు ఒక వ్యక్తి పర్సనల్ లైఫ్ ని మాట్లాడుతున్నప్పుడు నిన్ను మాట్లాడకుండా ఉండలేరు. సో అది ఎట్లా అయిపోతే, ఇప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అవకాశాల కోసం వీళ్ళనే పొగుడతారు, రాజకీయంలోకి వెళ్ళిపోయినాక అక్కడని మన పోస్ట్ కోసం మళ్ళీ వీళ్ళనే తిట్టుడు. ఎందాకని మేము అనిపించుకోవాలి, నువ్వేంటి మరి అనకపోతే ప్రజల్లో చులకనైపోతారు. సో ప్రజలు కూడా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. భజన ఈ ఎంటర్టైన్మెంట్ని వాళ్ళ గురించి వీళ్ళని తిట్టడం, వీళ్ళ నుంచి వాళ్ళని తిట్టడం, పబ్లిక్లోకి వెళ్ళి మనం తిట్టినప్పుడు దీనిని ప్రజలు ఎంజాయ్ చేసే స్థితికి వెళ్ళిపోయారు. కానీ నిజంగా ఒక రాజకీయ నాయకుడు రాజకీయ వ్యవస్థని ప్రజల కోసం ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిందే చూడలేదు. 70% పర్సనల్ లైఫ్ మీద ఉంటుంది, ఒక 30% ప్రజల మీద ఉంటుంది. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కూడా ఆ రోజు పాదయాత్రలు మనం చేసాం, ఇంటింటికి ఇప్పుడు వెళ్ళి ఎస్ నా లీడర్ నీకు ఎట్లా చేస్తున్నాను, మీ ఏరియా ఎమ్మెల్యే ఏంటి, అది వెళ్ళిపోయింది. గెలిచే వరకు ఒక చక్రం, గెలిచినాక ఇంకొక చక్రం. ఇప్పుడు ఎలా దానికి అదే నేను ఐఎమ్ థింకింగ్, నేను ఇమ్మడగలనా లేదా. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, పోస్ట్ కావాలంటే ఇక్కడ భజన చేయాలి, లేదు అక్కడ ఇంకోటి కావాలంటే తిట్టాలి, అది నాకు అర్థమైంది. కాబట్టి నేను పద్ధతిగా జాగ్రత్తగా ఉండండి. అయితే ఏదండి అదే ఇప్పుడు అర్థమైంది అన్నారు కాబట్టి. లేదండి, నాకు ఇప్పుడు నేషనల్ పార్టీస్ పిలిచినా కూడా నేను అదే చెప్తున్నాను, అయ్యా నేను ఇలా ఉంటేనే చేయగలను, నాకు ఇలా ఉంటేనే చేయగలను, నేను అసలు సరిపోతానా లేదా. ఇది కాకపోతే దేవుడు ఇంకొకటి చూపిస్తాడు, ప్రజలకి మనం చేయాలంటే ఆయన బిగ్ డోర్ ఓపెన్ అవుతుంది. ఏది ఉన్నా కూడాను ప్రజలకి చేరువుగా ఉండాలి, మంచి నాయకుల దగ్గర. మనం కాకపోతే కేఏపాల్ పార్టీ ఉంది అందరికి, కేఏపాల్ గారి పార్టీ, కేఏపాల్ గారు 19% ఆయన గురించి మనం
నేను అయితే కామెంట్ చేయడానికి ఇష్టపడను. వన్స్ అపాన్ ఎ టైం ఆయన అభిషేకం పొందినటువంటి దైవజనుడు. మన మాట విధానం, మనం మాట్లాడే పద్ధతే మనం నమ్మిన సిద్ధాంతానికి, మన మీద నమ్మకం పెట్టుకొని మనల్ని చూస్ చేసుకున్నటువంటి ఆ యొక్క దేవాది దేవునికి కూడా మహిమకరంగా ఉండే విధంగా ఆ సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వమని ఐఎమ్ ప్రేయింగ్ గాడ్. అంటే ఆయన టాలెంట్ ని ఎక్కడ జనం పసిగడతారేమో, ఆయన కమెడియన్ చేశారేమో అనిపిస్తుంది మేడం. ఎందుకంటే నేను ఆయన దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు అర్థమైంది. ఒక హీరో కదా ఆయన దోస్ డేస్. హీరో ఎప్పుడు మనం హీరోలు అనుకోండి, మనం జీరో అయితేనే మన దేవుడి హీరో. ఆయన పక్క కంట్రీలలో కూడా ప్రెసిడెంట్స్ కి వణుకు వస్తుంది ఆయన వస్తున్నారంటే. అంటే ఒక గొప్ప దైవాంశ సంభూతుడు. అలాంటి ఆయన ఈరోజు ఒక బ్రహ్మానందం గారి లాగా చూపిస్తున్నారు పక్కన. మనం ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుందిలేండి. ఎందుకంటే ఐ నో వాట్ ఈజ్ ఇన్సైడ్ అనేది. ఎనీహో ఆయన ప్రజల్లోకి మధ్యలోకి వచ్చారు. మంచిగా ఆయన దేవుడు ఏ పాత్రగా ఆయన ఎంచుకొని తీసుకువెళ్తే మంచిది, బాగుంటుంది. సూపర్. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ పాదం ఎటువైపు చెప్తాను తొందరలో నా భావాలకి. అండ్ నన్ను అర్థం చేసుకుని మమ్మల్ని కూడా ఒక ఆల్రెడీ రూట్ మ్యాప్ అయిపోయి ఉంటుంది కదా, ఏ పార్టీ ఏంటి? లేదండి, మాట్లాడటం అయితే జరిగింది కానీ నేను ఇంకా అండ్ నాకు సరిగ్గా అనిపించి అది ఏ నాయకుడు అయినా కూడా ఎక్కడున్నా కూడా ప్రజలకి మనల్ని చేరువుగా నిస్వార్థంగా మమ్మల్ని కూడా ఒక మంచి లీడర్స్గా తయారు చేయాలి. అటువంటి భావుకత అండ్ మన అభిప్రాయాలను కూడా విలువిచ్చి ఉండేది మెయిన్ నేను చూస్తున్నాను. అలా ఉందంటే ఐ విల్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. అదర్వైజ్ ఉన్న కొద్ది రోజులు ఒక దాంట్లో ఉన్న దివ్యవాణి మంచిగా మాట్లాడింది అండ్ మంచిగా కష్టపడింది. ఈరోజు అమరావతి బిడ్డల దగ్గరికి వెళ్ళినా కూడాను అనే మంచి పేరు తెచ్చుకున్నాను. అదే నాకు ఒక పెద్ద ఒక సీఎం పిఎం పోస్ట్ అని నేను అనుకుంటాను. అక్కడ ఉంటేనే అది పోస్టులు కాదు కదా. సో ఉన్న కొంచెం రోజులైనా ప్రజలకి చేరుకున్నాయి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చినా కూడా ఏమైందంటేనండి, నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏ నాయకుడికి మనం కొంచెం తెలిసి మాట్లాడినా కింద వాళ్ళు కామెంట్స్. అండ్ ఇంకొకటి కామెడీ ఏంటంటే, మనం ఒక చోటు ఉన్నాము అని అంటే ఆ పార్టీ వాళ్ళే నెగిటివ్ కామెంట్స్ వాళ్ళే పెట్టించు. ఇదంతా చూసినప్పుడు సో దీన్ని తట్టుకొని ఎలా నిలబడాలి అనేది కూడా ఒక మానసిక ధైర్యం కావాలి. అండ్ వి విల్ వెయిట్ అండ్ సీ. డెఫినెట్ గా వస్తుంది. మంచి సిద్ధాంతాలతో పనిచేస్తున్నారు. ఒక మంచి కాజ్ కోసం నేను పనిచేస్తాను, డబ్బు కోసం కాదు, అధికారం కోసం కాదు, ఏ పదవి ఇచ్చినా కానీ దానికి న్యాయం చేస్తాను. సో ఇవన్నీ చాలా హార్ట్గా టచ్ అవుతాయి ఎవరికైనా కానీ. డెఫినెట్గా అలాంటి పార్టీలో చేరాలని, ప్రజల కోసం పోరాడాలని. సో మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టొద్దని. ప్రెస్ మీట్లు పెడతాను, నిజాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తాను. నేను ఎప్పుడు కూడా బలి అవటానికి సిద్ధంగా లేనని మీకు కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లవ్లీ నాన్న, థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. అండ్ దేవుడు ఇంకా ఆయన జ్ఞానంతో మిమ్మల్ని నింపి ముందు మంచి ఒక అనేక మందికి యూజ్ అయ్యే ఒక పర్సన్ గా ఉండాలని కూడా. డెఫినెట్గా థ్యాంక్ యూ సో మచ్.